బగబగే భగీరథనే ఆ! భాగీరథనే ఆ! భగిని భాగవతరే భగవతరే ఆ! గంగారాం. నేను గంగారాం అంటే వస్తా పడేది నాకు కూడా. టీవీలో వచ్చినప్పుడు నైట్ టైమ్ ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఈటీవీలో గాని, తేజ టీవీ అని అప్పుడు. హ్మ్. జెమినీ వాళ్ళది తేజ టీవీ అందులో ఎప్పుడు సినిమాలు వచ్చేవి. అందులో నైట్ టైమ్‌లో అమ్మ బొమ్మ అయితే ఆడు నేను గంగారాంని లైఫ్‌లో బాగా భయపడ్డది దెయ్యాలకి. ఎనీ పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్ అంటే నువ్వు ఏ ఏజ్‌లో అయినా చిన్నప్పుడు గాని ఎప్పుడైనా ఉచ్చ పోసుకున్న సిట్యుయేషన్ ఏం చెప్పు నాకు. నాకు ఇందాక భయమేసింది మామ ఎక్కడ అసలు చెప్పింది. కాదురా హారర్ లైవ్ అని ఆ! పెట్టినా జస్టిఫై చేయడానికి కొంచెం. అంటే మనం ఎప్పుడు అట్లా భయపడలేదు. ఈ పోలీస్ స్టేషన్ అంటే అదే దెయ్యాలకి దెబ్బలేసాడు. సరళైన ఏదో ఉంటుంది మామ సాంగ్ అసలు. పాట బాగుంటది అందులో. హ్మ్. దెయ్యానికి పెట్టడం వల్ల ఎవడు చూడలేదు కానీ బాగుంటది. ఏ ఫేమస్ ఏమో అప్పుడు తెలుసా? మంచి మెలోడీ సాంగ్. హ్మ్. సరే నిజంగా భయపడలేదు మామ. నేను మంత్ర అనే సినిమా వచ్చింది గుర్తుందా? చార్మిది. ఆ! ఆ సినిమా చూసి దాదాపు 3 రోజులు బయటికి వెళ్ళలేకపోయాను నైట్ పూట. అంటే చిన్నప్పుడు కదా. అప్పుడు నేను 7th క్లాస్ అనుకుంటా. అంటే అలాంటి సిచ్యువేషన్ అయితే ఒకటి ఉంది మామ. రేపల్లిలో వెళ్ళి ఈ సినిమా చూసినామని చెప్పింది కదా కాంచన. కాంచన కాంచన చాలా మందికి భయపడ్డాను. నేను కూడా కాంచన చూసి అంత భయపడలేదు కానీ థియేటర్లో మస్తు భయపడ్డాను. థియేటర్‌లోనే మరి. థియేటర్లో అయితే నాతో పాటు మా ఫ్రెండ్ గాడు వచ్చిండు సందీప్ అని. వాడైతే నోకియా ఫోన్‌లో గేమ్స్ ఆడుకున్నాడు అప్పుడు. స్క్రీన్ చూడకుండా ఇటు పెట్టుకుని గేమ్ ఆడుకుంటాడు. జోకులు వచ్చినప్పుడు కూడా చూడలేదా? ఏం చూడలేవాడు. కాంచన 2011 అంట. 2011 గాని. అంటే అప్పట్లో సంవత్సరాలు ఆడిటి సినిమాలు. సంవత్సరాలు అంటే దాని తర్వాత ఏమంటే ఏదో తీసినట్టు మామ. కాంచన 3 గంగా లేదు గంగా అదే కాంచన 3 గంగా. కాంచన 3 సినిమా పేరు గంగ కాదు. హ్మ్. తమిళ్లో ఉంది నాకు చదవడం రాదు. సరే తర్వాత రాలేదు. ఏం రాలేదు. మసూదా వాటే మసూదా మసూదాలో ఒక్కడే భయం వేస్తుంది అంతే అంత భయం. విరిగవుగా అట్లే ఉంటుంది చిన్నపిల్లలు మటము ఎంత తగ్గిపోయింది అంటే తీసింది మళ్ళీ తీయలేక అప్పట్లో బాగా పెట్టడం మనం. నువ్వు రాంగోపురం రాత్రి సినిమా చూసినావు రాత్రి రాలేదు చూడు కదా రాత్రి మర్రి చెట్టు అయిన చెట్లు రాత్రి సినిమా చాలా భయంకరంగా ఉంటుంది. ఓ మర్రి చెట్టు ఇంకా భయంకరంగా ఉంటుంది మా. నేను చిన్నప్పుడు జాగ్రత్తగా దక్కుని చూసుకున్నా ఇంట్లోనే దుప్పట్లో నుంచి చూసుకున్నాను. అది కూడా నాకు ఏది భయం అవుతుంది మా చిన్నప్పుడు రాయలు కదా అమ్మ బొమ్మ సినిమా ఉంది. భగీరథనే భగిని భాగవతరే భగవతరే గంగారాం. నేను గంగారాం అంటే వస్తా పడేది నాకు కూడా. టీవీలో వచ్చినప్పుడు నైట్ టైం ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఈటీవీలో కానీ తేజ టీవీ అని అప్పుడు. జెమినీ వాళ్ళది తేజ టీవీ అందులో ఎప్పుడు సినిమాలు వచ్చాయి. అందులో నైట్ టైంలో అమ్మ బొమ్మ అయితే ఆడు నేను గంగారాంని అంటే బొమ్మే లేకరే ఇంకా ఈ సీరియల్స్ చూసినావు మర్మదేశం తులసీదళం సీరియల్ వచ్చేది. అంటే నైట్ 10-11 వచ్చేది. మర్మదేశం గుర్రం పరిగెడతా ఉంటుంది ఊర్లో. మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అదొక కాన్సెప్ట్ నాకు గుర్తులేదు స్టోరీ. ఆ గుర్రం పరిగెత్తేది ఆ మ్యూజిక్ మర్మదేశం అనేది మనకు గుర్తుంది. తర్వాత ఇంకోటి నేరాలు గోదాలు గుర్తుంది. ఒరిజినల్ నేరాలు గోదాలు. రాత్రి అతను ఒంటరిగా వెళ్ళాడు అసలు నిజంగా భయం వేసేదా కదంటే మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళు మర్డర్ చేస్తారని తెలుసు. లాస్ట్ మర్డర్ స్టోరీ ఏం చెప్పేటోడు నూతన ప్రసాద్ పిచ్చిన నేనన్నది కదా అదే ఎడ తప్పు పడుతుందంటే అరే ఆహుతి ప్రసాద్ అంటే ఆహుతి ప్రసాద్ అని ఆహుతి ప్రసాద్ అంటే సరిపోయింది. వీళ్ళని కొట్టుకుని వీళ్ళని అంటారు కదా కంప్లైంట్ చంపేశారు అది నా మీద పడతారంటే ఆయన ఆహుతి ప్రసాద్ అంటే ఈయన నూతన ప్రసాద్. అందుకే అర్థమైంది. 8 లో నేను 7 లో ఉన్నాను. అది కలర్ టీవీ 7 లో ఉన్నాను. బ్లాక్ అండ్ వైట్ టీవీ మన 4th లో 5th లో ఉన్నారు మా ఇంట్లో. డైనారా మా కంపెనీ డైనారా కంపెనీ నేను పుట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొన్నారు. ఇప్పుడు కూడా ఇప్పటికంటే మొన్న దాకా ఉంది. ఇంకా దాన్ని ఏం చేయాలంటే మేము హోటల్లో వాడినాం చాలా రోజులు. మా హోటల్ ఉండే కదా హోటల్లో వాడినాం. దానికి ట్యూనింగ్ పెట్టించాం. అప్పట్లో టిక్ అని 12 ఛానల్ వచ్చాయి కదా 12 ఛానల్. ఈ ఛానల్ పెరిగిన తర్వాత డిష్ ఛానల్ వచ్చి ట్యూనింగ్ పెట్టించాం. కొంచెం చాలు కొంచెం ఛానల్ అది ఆపడం ఒక టెక్నిక్ అది. అది పెట్టించుకున్నాం. ట్యూనింగ్ పెట్టించుకున్నాక 30 ఛానల్ వచ్చేది. ఇంకోటి నీకు గుర్తుందో లేదమ్మా